సార్ ఆస్ట్రేలియా గురించి మాట్లాడుకుంటే అదో సెపరేట్ హాఫ్ అన్ అవర్ డిస్కషన్ అవుతుంది సార్. ఏంటి వీళ్ళు ఇలా పెర్ఫార్మ్ చేస్తున్నారు? కనీసం టఫ్ ఫైట్ ఇవ్వకుండా. అసలు ఇది ఆస్ట్రేలియా టీమేనా? ఏంటి అనేది సెపరేట్ డిస్కషన్ సార్. సో 2023 ఎగ్జిట్‌ని అప్పటి ఓటమిని గుర్తు చేస్తూ చాలా ట్రోల్స్ వస్తున్నాయి వాళ్ళ పైన. చాలా డిస్కషన్స్ వస్తున్నాయి. ఏంటి మళ్ళీ ఇది ఒక ఆస్ట్రేలియా టీమ్‌కి ఇది ఒక ఎగ్జిట్టా? అసలు కొత్త టీమ్‌ని సెట్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారని చాలా ఇవి అవుతున్నాయి. యాస్ ఎ అనలిస్ట్ మీరు రీసెంట్‌లీ కూడా మాట్లాడారు దీని గురించి. యాస్ ఎ అనలిస్ట్ మీ స్పందన ఏంటి? ఈ ట్రోల్స్, వాళ్ళ టీము, వాళ్ళ అనాలిసిస్ పైన? రూల్స్ మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ఆస్ట్రేలియా డెఫినెట్గా వాళ్ళు దే ఆర్ హిట్టింగ్ డౌన్వర్డ్ కర్వ్. వాళ్ళ దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే మీరు చూడండి ఆస్ట్రేలియా ఈ ఫార్మాట్లో వరల్డ్ కప్స్లో ఎప్పుడు పెద్దగా పర్ఫామ్ చేయలేదు. ఇంతవరకు 9 ఎడిషన్స్ తిరిగితే అంటే దీంతో కలిపి 10 అనుకోండి. 10లో వాళ్ళు సెమీఫైనల్కి వెళ్ళింది 3 సార్లు. దాంట్లో ఒకసారి టైటిల్ గెలిచారు, ఒకసారి ఫైనల్కి వెళ్ళారు. సో సెమీఫైనల్ కూడా రావట్లేదు వాళ్ళు. ఈ ఫార్మాట్లో మిగతా అంటే మీరు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ తీసుకున్నా లేకపోతే వన్ డే వరల్డ్ కప్ తీసుకున్నా దే ఆర్ వెరీ కన్సిస్టెంట్. దే ఆర్ ఆల్వేస్ బిన్ పర్ఫార్మింగ్. కానీ ఈ ఫార్మాట్లో ఎందుకనో మొదటి నుంచి కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అంత గొప్పగా లేని పరిస్థితి మనం చూస్తున్నాం. అలాంటప్పుడు వాళ్ళ గురించి ఇప్పుడు ఏమైందంటే ఆస్ట్రేలియా టీం మీరు చూస్తే అంత ఏజ్డ్ ప్లేయర్స్ ఉన్నప్పుడు స్టీవ్ స్మిత్ అంటే ఈ టీంలో లేడు. స్టీవ్ స్మిత్ కానీ మ్యాక్స్వెల్ కానీ బౌలర్స్ కమిన్స్, హ్యాజల్వుడ్ అండ్ స్టార్క్ ఆల్రెడీ ఈ ఫార్మాట్ ఈజ్ రిటైర్డ్. సో వాళ్ళకి సరైన రీప్లేస్మెంట్స్ రావట్లేదు. వీళ్ళకేమో ఏజ్ పెరిగే కొద్దీ ఇంజరీస్ అవుతున్నాయి. కమిన్స్ ఈజ్ స్టిల్ వెరీ గుడ్, హ్యాజల్వుడ్ ఈజ్ వెరీ గుడ్, ఐపీఎల్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ళు. కానీ ఏజ్ వల్ల వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఇంజరీస్ అవుతున్నాయి. దానికి ప్రాపర్ రీప్లేస్మెంట్స్ రావట్లేదు వాళ్ళకి. సో దానివల్ల దే ఆర్ సఫరింగ్. ఈవెన్ టెస్ట్ మ్యాచ్ పరంగా చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళకి స్పిన్ బౌలింగ్లో కూడా మీకు జాంపా మినహాయిస్తే సరైన స్పిన్నర్స్ లేరు వాళ్ళు. సో వాళ్ళకి ప్రాపర్ టాలెంట్ ఎమర్జ్ కావట్లేదు. వాళ్ళు ఒక ట్రాన్సిషన్లో ఉన్నట్టుగా ఉన్నారు. ఈ సీనియర్స్ అందరూ, ఈ ఇంపార్టెంట్ ప్లేయర్స్ అందరూ కాస్త రిటైర్మెంట్కి దగ్గరలో ట్వైలైట్ జోన్లో ఉన్నారు. కొత్త ప్లేయర్స్ ఇంకా అంది రావడం ఈ ట్రాన్సిషన్లో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు కొద్దిగా ఈవెన్ రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో కానీ ఈవెన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కూడా ఓడిపోయారు వాళ్ళు. మామూలుగా వాళ్ళు ఫైనల్కి వస్తే గెలుస్తారు. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే కొద్దిగా ట్రాన్సిషన్లో ఉన్నారు వాళ్ళు. ఒక 1 or 2 years కాస్త వాళ్ళ క్రికెట్లో కాస్త లల్ కనిపించేట్టుగా కనిపిస్తుంది. సార్ 20 జట్లతో స్టార్ట్ అయింది. గ్రౌండ్‌లోకి దిగిన తర్వాత అందరికీ సమాన అవకాశాలే పర్ఫార్మెన్స్ మాట్లాడుతుంది కాబట్టి మొత్తానికి ఫిల్టర్ అయ్యి సూపర్ 8కి వచ్చారు. మనం ఇప్పుడు ఈ గ్రూప్‌లో మనం సెపరేట్ గ్రూప్‌లో ఉన్నాం. గ్రూప్ 1, గ్రూప్ 2 ఎలాగైతే సెపరేట్‌లో ఉన్నామో మనం కొంచెం టెన్షన్ పడాల్సిన టీమ్స్ ఏంటి? లాస్ట్ 5 yearsగా T20స్‌లో సౌత్ ఆఫ్రికా పైన మన రికార్డ్ ఎలా ఉంది? సౌత్ ఆఫ్రికా ఎప్పుడు కూడా వాళ్ళకి ఏంటంటే మిగతా రికార్డు ఎలా చూసుకున్నా అంటే రీసెంట్గా వాళ్ళతో మనం బయలటరల్ T20 సిరీస్ కూడా ఆడాం. దాంట్లో మనమే గెలిచాము. జస్ట్ ఒక్క మ్యాచ్ మాత్రం వాళ్ళు గెలిచారు. మనం 4 మ్యాచ్లు గెలిచాం. ఈవెన్ లాస్ట్ T20 వరల్డ్ కప్లో ఫైనల్లో మనం గెలిచాం కానీ ఇట్ వాజ్ ఎ టైట్ ఫైనల్. ఒక స్టేజ్లో వాళ్ళు ఖచ్చితంగా గెలుస్తారు. దే నీడెడ్ 30 runs ఇన్ 30 balls. సో అది చాలా క్లోజ్ మ్యాచ్. సో ఓవరాల్గా ఏంటంటే దే ఆర్ వెరీ గుడ్ రైట్ నౌ. పాత రికార్డ్ ఎలా ఉన్నా కూడా దే ఆర్ వెరీ గుడ్. సో వాళ్ళు ఆన్ దేర్ డే దే కెన్ బి వెరీ డేంజరస్. సో సౌత్ ఆఫ్రికా ఈజ్ అవర్ మెయిన్ అపోనెంట్ మన గ్రూప్లో. అలాగే ఆ వెస్టిండీస్ కూడా ఇప్పుడు చాలా బాగా ఆడుతున్నారు. వెస్టిండీస్ మామూలుగా ఏంటంటే కొంచెం ఇన్కన్సిస్టెంట్గా ఆడేవాళ్ళు. వాళ్ళ బ్యాటింగ్ బాగా క్లిక్ అవుతుంది. ఇప్పుడు బ్యాటింగే ప్రాబ్లం. బౌలింగ్ కూడా వాళ్ళకి దే గాట్ గుడ్ స్పిన్నర్స్. సో ఓవరాల్గా వెస్టిండీస్ని కూడా మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయాల్సిన పని లేదు. ఇంకా జింబాబ్వే గురించి చెప్పాను. జింబాబ్వే ఈజ్ డూయింగ్ రియలీ వెల్. జింబాబ్వేకి మంచి స్పిన్ బౌలర్స్ ఉన్నారు. వాళ్ళ కెప్టెన్ సికందర్ రజా కెన్ బౌల్ ఆఫ్ స్పిన్ ఆల్సో. ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ రెండేస్తారు. అలాగే వాళ్ళకి క్రీమర్ ఉన్నాడు, తర్వాత మసకడ్జా, 3 spinners ఉన్నారు వాళ్ళకి. వాళ్ళ మెయిన్ బౌలర్స్ కూడా స్లోయర్ వన్స్ బాగా వేస్తున్నారు. ముజర్బానీ కానీ వాళ్ళందరూ కూడా చాలా ఎఫెక్టివ్గా ఉన్నారు. సో ఏ టీంని మనం తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదు. బట్ ఏంటంటే ఓవరాల్గా మనకున్న స్ట్రెంత్ ఏంటంటే ఒకరు కాకపోతే ఒకరు మనకు క్లిక్ అవుతున్నారు. ఒక మ్యాచ్లో ఇషాన్ కిషన్, ఒక మ్యాచ్లో హార్దిక్ పాండ్యా, ఒక మ్యాచ్లో శివం దుబే, ఇలా మనకి వీఆర్ ప్రొడ్యూసింగ్ సమ్ హీరోస్. సూర్యకుమార్ యాదవ్ ఒక మ్యాచ్లో. సో ఎవరో ఒకళ్ళు మన అవుట్ ఆఫ్ అవర్ 8 batters ఒకరిద్దరైనా మనకి క్లిక్ అవుతున్నారు. కాబట్టి పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు. మనకు ఆ టాలెంట్ ఉంది. మనకి 8 మంది బ్యాట్స్మెన్లో ఏ ఒక్కరైనా మీకు టీం గెలిపించగలరు. మామూలుగా T20లో ఏమవుతుందంటే ఒక బ్యాట్స్మెన్ 50-60 runs చేయాలి. ఇంకా క్యామియోస్ 20s 30s ఒకరిద్దరు చేస్తే విల్ గెట్ ఎ స్కోర్ ఆఫ్ 180 స్కోర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో దానికని ఏంటంటే మనం ఆ 8 మందిలో కనీసం ఒక్కరైనా రాణిస్తున్నారు. అలా కాకుండా అభిషేక్ కనుక ఫామ్లోకి వస్తే, ఇషాన్ కిషన్ ఈజ్ ఆల్రెడీ ఇన్ ఫామ్, అభిషేక్ కూడా ఫామ్లోకి వస్తే మన టీంకి ఎలాంటి వర్రీస్ లేని పరిస్థితి కనిపిస్తుంది. హోప్ వాళ్ళు వస్తారని అనుకుంటున్నాం. సో 20 జట్లతో స్టార్ట్ అయిన ఈ పోరు ఇప్పుడు
సూపర్ 8కి చేరింది. ఇక మీదట ఈ వార్ టఫ్ అవ్వబోతుంది, ఇంకా టైట్ అవ్వబోతుంది. సో ఈ అనాలిసిస్ని బేస్ చేసుకుని రాబోతున్న మ్యాచెస్ని ఇంకొంచెం దగ్గరగా చూసి ఇంకా ఎంజాయ్ చేద్దాం. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే మాకు మెసేజ్ చేయండి. అనాలిసిస్ చేయడానికి మనకున్న ఆ ఎక్స్పెక్టేషన్స్ని న్యూట్రల్ చేయడానికి వెంకటేష్ గారు మనతో ఎప్పుడూ ఉంటారు. స్టేడియం టు హిట్ టీవీ, దిస్ ఇస్ మహేష్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.